చేయాలనో లేదంటే ఇంకో రకంగానో కాదు, ఊరికే నవ్వుకుంటారని చెప్పి నేను వీడియో చేస్తున్నా. అంటే ఎలా ఉంటుందో తెలుసా, ఈ జూన్ 4th తర్వాత, ఈ జూన్ 4th 2024 సేవ్ ద డేట్. సరే, ఆంధ్రాలో ఎవడెవడైతే సరే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఊచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు. కంగారు పడమాకు, నేను చెక్కుతారు. ఏదైతే మనకు ఒంటి పైన కొవ్వట్టేసి మనం ఎగురుతున్నామో, ఎగిరేమో, నేను ఒంట్లో కొవ్వట్టేసిందని అన్నాం, ఒంటి పైన కొవ్వట్టేసింది మనకి, ఎగిరేమో నీట్గా కొవ్వంతా చెక్కేస్తారు. కంగారు పడమాక, ఇప్పుడు చూస్తారు. తలుచుకుంటే నాకు సొంతోళ్ళు పరాయోళ్ళు, అల్లర్లు చేసినోళ్ళు, తిట్టినోళ్ళు, ఇబ్బందులు పెట్టినోళ్ళు, అవమానం చేసినోళ్ళు, సరే రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు, రెడ్ బుక్ లో రాసుకున్నోళ్ళు, అబ్బా సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నువ్వు మందేసి మాట్లాడేసావు కదా, నాకు తెలుసు. ఆ రోజు మందేసి మాట్లాడేసావు కదా, ఫుల్గా ముఖం తెలిసిపోతుంది. ముఖం మొత్తం ఉబ్బిపోయి కప్పలాగా కళ్ళు మొత్తం కళ్ళు రెండు బయటకు వచ్చి ఫుల్గా మందేసి మాట్లాడేస్తున్నావు కదా నువ్వు. నాకు అర్థమైపోయింది, ముఖం చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. ఇంకా ఏదో మాట్లాడుతాం మధ్యలో ఈ ఫోన్లో ఒకటి ఉంది, ఒక నిమిషం ఉండండి, వినిపిస్తాను మళ్ళీ. ఒక నిమిషం. రంకు సంబంధాలు, వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ మా పావులాబాయ్ ఏమవుతాడు అని ఎమ్మెల్యే అయ్యాడు, చాలా టెన్షన్ గా ఉంది. ఏం బాధపడమాక, ఎమ్మెల్యే టెక్నికల్గా ప్రతిపక్ష నేత, అర్థమైందా? కుటుంబంలో ఉన్నారు కానీ, లేదంటే ఒకళ్ళు టెక్నికల్గా చూసుకోవాలన్నా సరే ప్రతిపక్ష నేత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టెక్నికల్గా ప్రతిపక్ష నేత. జగన్మోహన్ రెడ్డికి ఆ సినిమా కూడా లేదు, అయిపోయింది. ఉందా? జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు 11 మంది గెలిచారు. అదే మీ బాయికి తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకోను. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. సరే సరే. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా. ఎవరిని వదలలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరిని వదలలేదు, అందరికీ వేసారు బ్యాండ్. ఒక జగనన్నతో పాటు ఒక 10 మందిని వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు జగనన్న వదిలిపెట్టడం కాదు, జగనన్ననే ఎవడన్నా కాపాడాలి. అర్థమైందా? జగనన్నను వదలరు. ఇప్పుడు నువ్వు అసలు క్లారిటీ లాజిక్ మర్చిపోయావు. అబ్బే నిజంగా పొద్దున్నే ఒక అరగంట నవ్వుకున్నా నా వీడియో చూసి. సరే మనం ఒక్కడే నవ్వేసుకుంటే బాగోదులే, అలాగే మీరు కూడా ఉన్నారు నాతో పాటు. ఈ 5 ఏళ్ల పాటు మీరు నాతో పాటు ఉన్నారు కాబట్టి మీకు కూడా వినిపించి కాసేపు ఈ ఆనందాన్ని పంచుకుందాం అనే ఉద్దేశంతో అన్నమాట. అది శ్రీరెడ్డి పరిస్థితి. కంగారు పడమాకమ్మ, అన్ని దారిలోకి వచ్చేస్తాయి, అన్ని లైన్లోకి వచ్చేస్తాను, నువ్వే అంత ఇబ్బంది పడవస్తలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పేరు నీ నోటంటే వచ్చిందనుకో, ఖచ్చితంగా చెప్పాను కదా, ఒంటి పైన పట్టేసిన కొవ్వంతా చెక్కేస్తారు. మామూలుగా ఉండదుగా, నేను ఖచ్చితంగా ఏపీకి తీసుకొస్తా చూడు. నేను అన్నాను అందుకని చూడు.
ఛాలెంజ్ మాట ఇది. నిన్ను ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తారు, అది బాగా గుర్తుపెట్టుకో. ఈ ప్రమాణ స్వీకారం అయ్యే లోపు ఒక చిన్న సలహా అనుకో, ఈ ప్రమాణ స్వీకారం లోపు నువ్వు ఎవరిని తిట్టావో, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇంకా ఎవరిని తిట్టావో నాకు తెలుసు ఒకటో రెండో శుభ్రంగా ఫేస్బుక్ లైవ్లు పెట్టి సపరేట్గా చంద్రబాబు నాయుడు గారికి సపరేట్గా, లోకేష్ గారిని ఉద్దేశించి సపరేట్గా, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సపరేట్గా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బుద్ధి గడి తిని ఆ పనికి మర్యాదలు ఇచ్చిన ప్యాకేజీకి ఆశపడి కక్కుర్తిపడి మిమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నా, నేను తప్పైపోయిందనో క్షమించానో, ఓ 2-3 లైవ్లు అన్నా ట్రై చేయి, ఏదైనా వర్కౌట్ అవుద్దేమో అంటే సలహా ఇది మాత్రమే. వర్కౌట్ 100% వర్కౌట్ అవుద్ది, నిన్ను వదిలేస్తామని చెప్పి నేను అన్నట్లా. కొంచెం అయినా జాలి చూపిస్తారేమో, ట్రై చేయి. ఎంతైనా ఒక మహిళ, ఆడపిల్లవే కదా. సరే ఎన్ని రకాలుగా మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఒక ఆడపిల్లని దృష్టిలోనే చూస్తాం. మరి దిగజారిపోయి మాట్లాడితే ఇది ఎవరైనా ఒకటే. నువ్వు కానీ స్థాయి మించిపోయి మాట్లాడిన సందర్భాల్లో మన స్థాయిని మించిపోయి మాట్లాడాం. ఇవాళ మన పరిస్థితి ఏంటంటే సిక్కుతారు ఖచ్చితంగా. జూన్ 4 తర్వాత తిరగతీస్తుంది. ఏమి తిరగతీస్తాం మనం? మన పరిస్థితి అది. కాబట్టి అందుకే అంటూ ఉంటాం, అధికారంలో ఉన్నంతసేపు ఇరవేయకూడదు. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు విమర్శించాలో అంతవరకే విమర్శించాలి. విమర్శకు కూడా ఒక పద్ధతి ఉంటుంది. హద్దులు దాటి మాట్లాడితే ఎరగతీస్తారు. 10 ఏళ్ల కాలం పాటు మళ్ళీ మనం కనబడం. ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. మళ్ళీ జగనన్న కాళ్ళు ఎగరేయండి, తల ఎగరేయండి అని చెప్పేసి అంత ఈజీ కాదు. ఈసారి మీరు గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ పైన, కార్యకర్తల పైన దాడులు చేశారు. మీరు పుట్లో కోలుకోవాలంటే 10-15 ఏళ్ళ పట్టుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో పూనుకోవాలా లేదంటే కోలుకోవాలంటే ఒక 10-15 ఏళ్ళు పట్టిద్ది. అప్పటి వరకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అర్థమైందా? సాధారణ ఎమ్మెల్యే